కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్కశంగా ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడో నీచుడు. ఆ ఘటన మర్చిపోకముందే అస్సాంలో మరో అమ్మాయిని నలుగురు మృగాలు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. కానీ మన కంటికి కనిపించకుండా జరిగే సంఘటనలెన్నో ఊహించుకోవచ్చు. ఇలా నిత్యం ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు న్యాయం కోసం ఎదురు చూసి చూసి వ్యవస్థల మీద నమ్మకం పోతుందే తప్ప ఇసుమంత మార్పు కూడా రావడం లేదు మన నీచ వ్యవస్థలో. కానీ నేనున్నా అని వచ్చి ఓ అమ్మాయి మానాన్ని ప్రాణాన్ని కాపాడిందో కుక్క. అవును, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తించే సమస్త మానవాళికి కనువిప్పు కలిగించే రియల్ స్టోరీ ఇది. అది జూలై 15, 2021 చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లి గ్రామం. రాత్రి దాటగానే అందరూ తినేసి పడుకున్నారు. అప్పటికే ఊర్లో కరెంటు పోవడంతో ఉక్కపోతగా ఉందని ఆ ఇంట్లో అమ్మాయి మేడపైన పడుకోవడానికి వెళ్ళింది. ఆమె వయసు 17 ఏళ్లు. చల్లటి ఈదురుగాలులు రావడంతో హాయిగా పడుకుంది. అంతా నిశ్శబ్దం. ఊరు మొత్తం చడీ చప్పుడు లేకుండా గాఢ నిద్రలోకి జారుకున్నారు. టైం 12 దాటిపోయింది. ఎటు నుంచి వచ్చాడో తెలియదు గాని ఓ కామందుడు మెల్లగా డాబాపై ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లాడు. అప్పటికే మృగవంచతో ఉన్న ఆ నీచుడు చుట్టూ ఓ చూపు చూసి గబాలున అమ్మాయి నోరు మూసేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అందరూ నిద్రలో ఉండడంతో కాపాడే నాదుడే లేడనుకుంది. పాపం ఆ అమ్మాయి కాళ్లతో తన్ని నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నా ఆ నీచుడు మాత్రం వదలడం లేదు. ఇంతలో అడ్డుగా పెట్టిన చేతిని కొరికింది. ఆ దెబ్బతో వాడు చేతిని తీసేయగానే కేకలు వేయడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి. దాంతో ఆ నీచుడు ఆమె అరవకుండా మళ్లీ నోరును మూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో వెనుక నుండి గుర్రుమంటూ ఓ శబ్దం. వెనక్కి తిరిగి చూడగానే ఆ కామందుడి ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎందుకంటే వెనకాల పెంపుడు కుక్క. కోపంలో అది సింహంలా ఉంది. అయితే ఆ కుక్కను చూడగానే దాన్ని రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కుక్క మాత్రం భయపడకుండా పళ్ళను బయటకు తీసి వాడిపై అమాంతం దూకేసింది. కాళ్ళని చేతుల్ని పట్టుకుని కరిచేసింది. ఓ పక్క ఆ అమ్మాయి అరుపులు, మరో పక్క కుక్క దాడిని తట్టుకోలేక ఆ నీచుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం కాలి కండను గట్టిగా పట్టుకుని వదల్లేదు. ఇక ఆ అమ్మాయి అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడంతో ఆ నీచుడు కుక్క నుండి తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు పట్టుకుని శిక్ష వేశారు. ఇలా మనిషి మృగంలా మారుతుంటే మూగ జీవాలు మాత్రం తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నాయి. ఇక ఇలాంటి ఘటనే ముంబైలోనూ జరిగింది. అది జూన్ 30. ముంబైలోని వసాయి ప్రాంతం. అర్ధరాత్రి 1 గంట. జనాలంతా ఎవరింట్లో వాళ్ళు గుర్రుగా నిద్రపోతున్నారు. కొన్ని కంపెనీలలో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటి బాట పట్టారు కొందరు ఉద్యోగులు. అయితే అకౌంటెంట్ గా పనిచేసే 32 ఏళ్ల అమ్మాయి తన డ్యూటీ ముగించుకొని వసాయి ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. తన స్నేహితులు డ్రాప్ చేస్తామని చెప్పినా ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడమని పర్లేదని చెప్పింది. ప్రతిరోజు నేను వెళ్లే రూటే కదా అని సర్ది చెప్పి బయలుదేరింది. వసాయి నుండి మాణిక్పుర వీధుల్లోకి రాగానే తననెవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయికి భయంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలా భయంతోనే వెనక్కి చూసింది. అంతే, వెనుక ఓ వ్యక్తి మొహానికి ముసుగు వేసుకుని తననే ఫాలో అవుతున్నాడు. అతన్ని చూడగానే ఆ అమ్మాయికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. తప్పించుకునేందుకు అడుగుల వేగం మరింత పెంచింది. అలా ఓ వీధిలోకి వెళ్ళగానే అక్కడ లైట్స్ సరిగ్గా లేవు. అదే అదును అనుకుని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి నోరు మూసేశాడు. ఆ అమ్మాయి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అరిచేందుకు వీలు లేకుండా అడ్డుగా పెట్టిన చేతిని కొరికింది. కానీ ఆ నీచుడు అమ్మాయి చెంపపై కొట్టి చంపేస్తానని కత్తిని బయటకు తీశాడు. భయపడ్డట్టే కనిపించినా ఆ మృగం చేతి నుండి బయటపడేందుకు శాయశక్తుల ప్రయత్నించింది ఆ అమ్మాయి. కానీ అతని బలం ముందు ఓడిపోయింది. ఆ అమ్మాయిని కింద పడేసి ఆమెపై అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎవరైనా వస్తే బాగుండు అంటూ మనసులోనే దేవుణ్ణి మొక్కుకుంది ఆ అమ్మాయి. కానీ కనుచూపు మేర ఒక్క మనిషి జాడలేదు. ఆ నీచుడు ఆమెపై పడి రెక్కేస్తున్నాడు. ఇంతలో ఏ దేవుడు ఆమె ప్రార్థన విన్నాడో గాని ఓ వీధి కుక్క అటువైపు వచ్చింది. దాన్ని చూడగానే చేతికి దొరికిన వస్తువులతో వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. కానీ ఆ కుక్క మాత్రం గుర్రుగా చూస్తూ ఆ అమ్మాయిని వదిలేస్తావా లేక మీద పడి నిన్ను రక్కేయమంటావా అన్నట్టు కోపంగా పళ్ళు తెరిచింది. కుక్క అరుపులకు మిగతా కుక్కలు సైతం బోబో అంటూ బయలుదేరాయి. ఆ దెబ్బకి ఈ కుక్క చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని కుక్క చావు చచ్చే కంటే అమ్మాయిని వదిలేయడమే బెటర్ అనుకుని ఆ అమ్మాయి బ్యాగ్ లో ఉన్న ఫోన్ ని తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ నీచుడు. నిజానికి దాదాపు ఓ 10 నిమిషాల పాటు ఆ అమ్మాయికి రక్షణగా ఉండి ఆ మృగాన్ని తరిమి కొట్టాయి కుక్కలు. ఇక అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. నేను చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి నన్ను ఫాలో చేసి నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆపై నా నోరు గట్టిగా పట్టుకుని నన్ను కిందకు తోసి నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని చూసి వీధి కుక్క వచ్చి గట్టిగా అరుస్తుంది. దీంతో ఆయన భయపడి పైకి లేచాడు. ఆ సందర్భంగా నేను అక్కడి నుండి పారిపోయానని ఫిర్యాదులో పేర్కొందామే. ఇక అక్కడ సీసీటీవీని చూసి ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయడానికి వచ్చిన వ్యక్తి సందీప్ గా గుర్తించారు పోలీసులు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఆ నీచుణ్ణి అరెస్ట్ చేసి కటకట
కటకటాల్లోకి పంపారు. అయితే సందీప్ కి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ జల్సాలకు అలవాటు పడి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో భార్య దూరంగా ఉంటోంది. దీంతో తాను పోలీసునని జనాల్లో బిల్డప్ ఇస్తూ బ్రతికిస్తున్నాడు. చివరికి జూన్ 30న ఆ నీచుడి పాపం పండింది. నిజానికి ఆ రోజు అక్కడికి కుక్క రాకపోయినా ఆ వ్యక్తి విసిరిన బండరాలను చూసి భయపడి పారిపోయినా ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఈ సంఘటన చూస్తే నోరు లేని జీవాల కంటే అన్నీ ఉన్న మనిషి బుద్ధే మందమెక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మధ్య కుక్కలంటే ఒకంత అయిష్టం పెరిగిపోయింది. కారణం వీధుల్లో చిన్నపిల్లలపై అవి చేసే దాడులు. కానీ ఈ సంఘటన చూశాక కుక్కల మీద గౌరవం పెరిగింది. ఏది ఏమైనా అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రమని ఆనాడు గాంధీ చెప్పిన మాటలు ఏ రోజు నిజమవుతాయో వేచి చూడాలి. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయ్యాయి అని సంబరాలు చేసుకునే మనకి ఇలాంటి సంఘటనలు చూసి స్వతంత్రాన్ని మనమే చెడగొట్టుకుంటున్నామని సిగ్గుపడదాం. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.